మహేశ్వర్ రెడ్డి మతిస్థిమితం కోల్పోయి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై అవాకులు చవాకులు పేలుతున్నారని, అతడు మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోవాలని కోరిన కాంగ్రెస్ నాయకులు. మహేశ్వర్ రెడ్డిపై సూర్యాపేట జిల్లా కోదాడ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఎర్నేని వెంకటరత్నం మరియు కాంగ్రెస్ నాయకులు చందు నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి చేసిన ఆరోపణలను ఖండిస్తున్నట్లు కోదాడ కాంగ్రెస్ నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిస్వార్థంగా నీతి నిజాయితీతో ప్రజలకు సేవ చేస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డిపై రాజకీయ లబ్ధి కోసం బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారన్నారు. సైన్యంలో సైనికుడిగా పనిచేసి ప్రజాసేవ కోసం రాజకీయాలకు వచ్చి 6 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా, 2 సార్లు మంత్రిగా నిస్వార్థంగా పనిచేస్తూ మచ్చలేని నాయకుడిగా ఉత్తమ్కు పేరు ఉందన్నారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో నిందలు వేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు 2 ఒకే తాను ముక్కలని అన్నారు. నిరాధారమైన ఆరోపణలను వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వంటిపులి శ్రీనివాసరావు, కౌన్సిలర్ ఎండి కాజా మైనుద్దీన్, పారా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. నిన్న బీజేపీ ఎమ్మెల్యే అయిన మహేశ్వర్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మంచిత్వమైన అతిశమితములైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. కానీ అలాంటి వ్యక్తి కాదు. కోదాడ విజయనగరం అభివృద్ధి పదార్థంలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గతంలో దేశ రక్షణ కోసం, దేశ ప్రజల కోసం, యావత్ భారతదేశ ప్రజానికానికై ఒక యుద్ధ రంగంలో ప్రజలకి జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి. ఆ వ్యక్తి ప్రజాసేవ చేయడానికి ఇక్కడికి కోదాడ నియోజకవర్గానికి మరియు విజయనగరం రావడానికి జరిగింది. ఈ మతి సీమితం లేని బీజేపీ నాయకులు కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ ఈ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చూసి ఈ పార్లమెంటు ఎలక్షన్లో 1 సీటు కూడా రాని బీజేపీ అసిద్ధమైన వ్యాఖ్యలు చేయడం క్షమించరాని విషయం. కాబట్టి మహేష్ రెడ్డి గారు తాను చేసిన వ్యాఖ్యలని వెనక్కి తీసుకొని మా ముఖ్య నాయకుడైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని తెలంగాణ ప్రజల తరఫున మేము ఖండిస్తున్నాము. అదేవిధంగా మున్ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి అభివృద్ధి చూడలేక ఇలాంటి నీచ రాజకీయమైన పార్టీలు ఏ పార్టీలైనా దాని మీద చేస్తే ఈ తెలంగాణలోని హుజూర్నగర్, కోదాడ ప్రజలు క్షమించాలని మరొకసారి ఖండిస్తూ ఉత్తమ్ రెడ్డి గారి నాయకత్వం బలపరుస్తూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. బీజేపీ పార్టీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు అవినీతికి పాల్పడ్డాడు, ముఖ్యమంత్రి అవటానికి డబ్బులు పంపించాడు, పేదవాళ్ళు ఆయన ఆరోపణ చేయడం ఆయన స్థాయికి తగ్గ ఆరోపణ అయితే అది కాదు. ఎందుకంటే తానేదో చేసిందని చెప్పి అందరికీ గురికింద నలిపడదు అన్న టైప్లో మాట్లాడాడు మహేశ్వర్ రెడ్డి గారు. అది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు అవినీతికి పాల్పడి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సంపాదించినట్లయితే మన ఎలక్షన్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన అంతకుముందు ఎంపీగా గెలిచాడు, ఎమ్మెల్యేగా చేశాడు. సరే, మొన్న జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఆయన కానీ, ఆయన సిద్ధమణి పద్మావతి గారు కానీ మరి అత్యధిక మెజార్టీతో గెలిచి మరి కోదాడలో కాంగ్రెస్ పార్టీని హుజూర్నగర్లో కూడా మరి గెలిపేటానికి జిల్లాల స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా వారు కృషి చేసిన సంగతి అందరూ తెలిసిందే. ప్రజల్లో కనుక ఆయన అవినీతికి పాల్పడ్డాడు అనే ఆరోపణలు ఉన్నట్టయితే ప్రజలు అన్ని ఓట్లు వేసి గెలిపించే పద్ధతి ఉండేది కాదు. అది మహేశ్వర్ రెడ్డి గారు తెలుసుకోవడం మంచి పద్ధతి. సరే, వాళ్ళ ఎమ్మెల్యేలకి ఎంత మెజార్టీ వచ్చింది, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కానీ, పద్మావతికి కానీ ఎంత మెజార్టీ వచ్చింది, మిగతా ఎమ్మెల్యేలకి ఎంత మెజార్టీ వచ్చింది అని చెప్పి అది ఆలోచించుకోవాల్సిన అవసరం మహేశ్వర్ రెడ్డి గారికి ఉంది. మరి అదేవిధంగా ఇప్పుడు రేపు మరి మొన్న పార్లమెంట్ ఎన్నికలు జరిగిన ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళకి ఓట్లు తక్కువ వస్తాయని చెప్పి అభిప్రాయంతోనే మరి ఆరోపణ చేయడం జరుగుతుంది. మరి వాళ్ళకి బలం ఉన్నట్టయితే మోడీ గారు కానీ, అమిత్ గారు కానీ పోటీ పెట్టడం, నెలకు 4 దళాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వచ్చి ప్రచారం చేసుకుని పోవడం జరుగుతుంది. మరి వాళ్ళకి బలం ఉన్నట్టయితే అలా రావాల్సిన అవసరం లేదు. దేశ ప్రధాని అన్ని దళాలు వచ్చాడంటే దాంట్లోనే మాకు అర్థమైపోతుంది. మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో పెద్దగా ఎవరు కూడా రాలేదు, మరి ప్రచారం పెద్దగా చేయలేదు. అయిపోయినా మరి అసెంబ్లీ ఎన్నికల్లో బ్రహ్మాండ మెజార్టీ వచ్చి మరి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి మీద కూడా ఆరోపణ చేస్తూనే ఉన్నారు బీజేపీ వాళ్ళు.
ఆ అన్నమాట నిలబెట్టుకోలేదు, ఆరు పథకాలు అమ్ము కాలేదు, అవి కాలేదు, ఈ కాలేదు అని ఆరోపణ చేస్తారు. అంత ముందు ఉన్నటువంటి పార్టీ ఏదైనా మొత్తం ఖాళీ చేసిన సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయగానే 6 పథకాల అమలులో మరి మొట్టమొదటి విడత మహిళలందరికీ పథకం వచ్చింది. తర్వాత అంచెలంచెలుగా మరి మొన్న ఈ మధ్య దీన్ని పొలాలకు కూడా మరి వేయడం జరిగింది డబ్బులు. దాని అది మరి దాన్ని చేయడం జరుగుతుంది. మరి అన్ని విధాలుగా ఒక్కోటి చేసుకుంటూ వస్తున్న వ్యక్తి మీద ఆరోపణ చేసి ఏదో ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న ఆలోచన బీజేపీ వాళ్ళకి కానీ మిగతా పార్టీలకు కానీ అది మంచి పద్ధతి కాదు. మీ పార్టీని మీరు మనగడ తీసుకొని మీ అభ్యర్థులు కావడానికి మీరు ప్రయత్నం చేసుకోండి. కానీ ఎవరికైనా బురద చెప్తే అదే బురద మళ్ళీ మీ మీద పడుతుందని సభాముఖంగా తెలియజేస్తూ ప్రధాన కాంగ్రెస్ పార్టీ తరఫున అందరూ కూడా అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 90